కొత్త సెంటిమెంట్ ఎస్ఆర్హెచ్దే కప్. ఫ్రెండ్స్, ఈసారి 2024 ఐపీఎల్లో సన్ రైజ్ హైదరాబాద్ పాత హిస్టరీలు చెరిపేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు అనమాట. పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ కానివ్వచ్చు, అలానే ఒకే సీజన్ ఐపీఎల్ సీజన్స్లో ఎక్కువ సిక్సెస్ కొట్టిన ఫ్రాంచైజీ కానివ్వచ్చు, అలానే దాని తర్వాత మోస్ట్ 20 ఓవర్స్కి ఎక్కువ హైయెస్ట్ రన్స్ చేసింగ్ ఎవరైనా చేస్తుంటే అది కానివ్వచ్చు, హైయెస్ట్ స్కోర్ ఆర్సీబీ స్కోర్ని కూడా బీట్ చేసి వాళ్ళు ఒక 287 రన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఇట్లా చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ 2024లో ఫేవరెట్ టీమ్గా అందరు దృష్టిలో పడిందనమాట. సో ఐపీఎల్ 2024కి అన్నం తీసుకొచ్చింది కూడా సన్ రైజే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సన్ రైజ్ టాప్ 2లో ఉందన్నమాట. ఫస్ట్ పొజిషన్లో కేకేఆర్ ఉంది. వాళ్ళందరికైతే మ్యాచ్ జరగబోతుంది అనమాట, క్వాలిఫైయింగ్ ఫైనల్ మ్యాచ్. సో దానికి సంబంధించి ఒక వీడియో అయితే వైరల్గా మాకు అదేంటంటే వీడియో కాదు, ఒక రకమైన అప్డేట్ అనమాట. అదేంటంటే టాప్ 2లో ఉన్న టీం ఏదైనా సరే ఇప్పటి వరకు 9 టైమ్స్ టైటిల్ గెలుచుకుందనమాట. సో ఆ తరహాలో చూస్తే టాప్ 2లో ఉన్న సన్ రైజే కాబట్టి ఈసారి కూడా అదే హిస్టరీ రిపీట్ అవ్వబోతోంది అని అంటూ పలు ప్రముఖులు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నది రాజస్థాన్, ఇంకోటి కాదు కేకేఆర్. సో కేకేఆర్కి ఏంటంటే 7th వికెట్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. వాళ్ళతో గెలవడం అంటే అంత ఈజీ కాదు అని అంటూ కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే సన్ రైజ్కి బలం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ అనమాట. అభిషేక్ శర్మ అండ్ ట్రావెస్ హెడ్. వాళ్ళ బౌలర్ ఎవరైనా సరే వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్ బుమ్రా బౌలింగ్లోనే కొట్టారనమాట. సో ఇంకో వాళ్ళు అతని బౌలింగ్లోనే కొట్టారంటే ఇంకా ఏ బౌలర్ లెక్క చెప్పరు. సో ఖచ్చితంగా హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ 2024లో గెలుస్తుంది, ఇది పక్కా అని చాలామంది చెబుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ట్రావెస్ హెడ్ అలానే అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే రన్ రేట్ తగ్గుతూ ఉంది. మళ్ళీ మిడిల్ ఆర్డర్లో అబ్దుల్ సమద్ కానివ్వచ్చు, ప్యాట్ కమిన్స్, లేకపోతే నితీష్ రెడ్డి కొంతమంది పర్లేదు అనిపిస్తున్నారు అనమాట. సో కాకపోతే ఏంటంటే 1 డౌన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు. అలానే బౌలింగ్లో కూడా ఈ మధ్య చూసుకుంటుంటే కొంతవరకు నటరాజన్ అలానే భువనేశ్వర్ కుమార్ పర్లేదు అనిపించినా సరే బౌలింగ్లో కూడా మంచి వరల్డ్ క్లాస్ బౌలర్ ఎవరు లేరు అనేది ఒక చిన్నదైతే ఒక ఫీల్ అయితే ఉందన్నమాట. అలానే స్పిన్లో చూసుకుంటే మయాంక్ మార్కండే కొంతవరకు పర్లేదు అనిపిస్తున్నాడు. ఏది ఏమైనా సన్ రైజ్ బలం మొత్తం బ్యాటింగ్ అనమాట. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ 2024లో ఖచ్చితంగా సన్ రైజ్ ఆ యొక్క హిస్టరీ చూసుకుంటే టాప్ 2లో ఉంది కాబట్టి వాళ్ళే గెలుస్తారు అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో నెటిజన్స్ ఆ విధంగా చెప్పిన మాట తీరుపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.